ఇటీవల ఏ దేశం యొక్క ప్రధాని మస్రూర్ బార్జ్ పదవి నుంచి రాజీనామా చేశారు? శ్రీలంక, బంగ్లాదేశ్, దుబాయ్, ఇరాక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఇరాక్. ఇరాక్ ప్రధాని మస్రూర్ బార్జ్ రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో తన పదవి నుంచి రాజీనామా చేశారు. ఇటీవల నైజీరియా కొత్త రాజధానిగా ప్రకటించిన నగరం ఏమిటి? కదునా, అబుజా, ఎబోనీ, లాగోస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ కదునా. నైజీరియా ప్రభుత్వం అబుజా స్థానంలో కదునాను తాత్కాలికంగా కొత్త పరిపాలనా కేంద్రంగా ప్రకటించింది. 2025 మే 2వ వారంలో జరిగిన G7 దేశాల సమావేశానికి అధ్యక్షత వహించిన దేశం ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, ఇరాక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఇటలీ. ఇటలీ 2025 సంవత్సరానికి G7 సమావేశాలకు అధ్యక్షత వహిస్తోంది. సమావేశం రోమ్ నగరంలో జరిగింది. ఇటీవల WHO విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏ ఖండంలో మలేరియా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి? దక్షిణ అమెరికా, ఆసియా, యూరప్, ఆఫ్రికా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఆఫ్రికా. WHO నివేదిక ప్రకారం మలేరియా కేసులు అత్యధికంగా ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి, ముఖ్యంగా నైజీరియా, కాంగో వంటి దేశాల్లో. ఇటీవల ఏ దేశం 2025లో విశ్వశాంతి దౌత్య సంవత్సరంగా ప్రకటించింది? థాయిలాండ్, కెనడా, ఉజ్బెకిస్తాన్, బ్రిటన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఉజ్బెకిస్తాన్. ఉజ్బెకిస్తాన్ 2025 సంవత్సరాన్ని ప్రపంచంలో శాంతి కోసం దౌత్య చర్చలకు అంకితం చేస్తూ విశ్వశాంతి దౌత్య సంవత్సరంగా ప్రకటించింది. ఇటీవల ఏ దేశంలో UN స్మార్ట్ సిటీస్ గ్లోబల్ కాన్ఫరెన్స్ 2025 ప్రారంభమైంది? నైరోబి, కెన్యా, దుబాయ్, UAE, బెర్లిన్, జర్మనీ, టోక్యో, జపాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ దుబాయ్, UAE. యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో జరిగే స్మార్ట్ సిటీస్ గ్లోబల్ కాన్ఫరెన్స్ 2025లో దుబాయ్లో ప్రారంభమైంది. ఇటీవల ఆసియా ఖండంలో అత్యధిక గ్రీన్ ఎనర్జీ ఎగుమతి చేసే దేశంగా ఏ దేశం నిలిచింది? భారతదేశం, దక్షిణ కొరియా, వియత్నాం, చైనా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ భారతదేశం. అంతర్జాతీయ గ్రీన్ ఎనర్జీ సంస్థ నివేదిక ప్రకారం భారతదేశం ఆసియా ఖండంలో అత్యధిక గ్రీన్ ఎనర్జీ ఎగుమతి చేస్తున్న దేశంగా నిలిచింది. ఇటీవల ఏ దేశం 2026 వింటర్ ఒలింపిక్స్ నిర్వహణకు హక్కును పొందింది? స్విట్జర్లాండ్,
ఆస్ట్రియా, స్వీడన్, నార్వే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ స్వీడన్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకారం 2026 వింటర్ ఒలింపిక్స్ను స్వీడన్లో నిర్వహించనున్నారు. ఇటీవల ఏ దేశం తాము 2030 నాటికి ఫాస్ఫేట్ ఉచిత వ్యవసాయం ప్రవేశపెడతామని ప్రకటించింది? బ్రెజిల్, ఆస్ట్రేలియా, మెక్సికో, డెన్మార్క్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ డెన్మార్క్. పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని డెన్మార్క్ ప్రభుత్వం 2030 నాటికి ఫాస్ఫేట్ ఉచిత వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపింది. ఇటీవల సైబర్ భద్రతా ఉల్లంఘన కేసులో ఏ దేశపు కేంద్ర బ్యాంక్ లక్ష్యంగా మారింది? వెనుజులా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బంగ్లాదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఫిలిప్పీన్స్. ఫిలిప్పీన్స్ సెంట్రల్ బ్యాంకుపై ఇటీవల భారీ సైబర్ దాడి జరగడంతో గ్లోబల్ ఫైనాన్షియల్ సెక్యూరిటీపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇటీవల యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ యూత్ ఇన్విటేషన్ ఫోరం 2025 ఎక్కడ జరిగింది? దోహా, కేప్ టౌన్, మిల్గాన్, న్యూయార్క్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ దోహా. యువతకు కొత్త ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు UN ఆధ్వర్యంలో దోహాలో ఈ ఫోరం నిర్వహించారు. ఇటీవల IMF తన ప్రపంచ వృద్ధి అంచనాను ఎంత శాతానికి సవరించింది? 2.8%, 3.1%, 3.3%, 3.5%. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ 3.3%. ప్రపంచ ఆర్థిక పరిస్థితులను పరిశీలించిన తర్వాత IMF 2025 వృద్ధి అంచనాను 3.3%గా సవరించింది. ఇటీవల గూగుల్ యొక్క సిస్టర్స్ సంస్థ డీప్ మైండ్ ఏ కొత్త మల్టీలింగ్వల్ AI మోడల్ను విడుదల చేసింది? ఆల్ఫా లాంగ్, జెమినీ పోలీ, అట్లాస్ మల్టీవర్స్, బార్డ్ 3X. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ జెమినీ పోలీ. డీప్ మైండ్ విడుదల చేసిన జెమినీ పోలీ అనేది 100కి పైగా భాషలను మద్దతిచ్చే మల్టీలింగ్వల్ AI మోడల్. 2025 గ్లోబల్ రిస్క్ రిపోర్టును విడుదల చేసిన సంస్థ ఏది? IMF, UNDP, UNEP, WEF. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ WEF. ఈ రిపోర్టు ప్రపంచంలో ఎదుర్కొంటున్న ముఖ్యమైన ఆర్థిక, పర్యావరణ, రాజకీయ ప్రమాదాలను విశ్లేషిస్తుంది. 2025లో వాతావరణ మార్పులు, కృత్రిమ మేధస్సు వల్ల కలిగే ప్రమాదాలపై దృష్టి పెట్టారు. రక్త క్యాన్సర్ చికిత్స కోసం కార్టమీ అనే CAR-T సెల్ థెరపీని ఆమోదించిన భారతీయ సంస్థ ఏది? ICMR, CDSCO, ఆరోగ్య మంత్రిత్వ శాఖ,
AIIMS. Your time starts now. Right answer is CDSCO. CDSCO భారతదేశంలో ఔషధాలు మరియు చికిత్సా విధానాలకు ఆమోదం ఇచ్చే అధికార సంస్థ. కార్టమీ అనేది రెండవ CAR-T సెల్ థెరపీ. ఇది క్యాన్సర్ కణాలను టార్గెట్ చేసి వాటిని నాశనం చేస్తుంది. ప్రపంచంలోనే తొలి డీప్ సీ రాడార్ను అభివృద్ధి చేసిన దేశం ఏది? రష్యా, అమెరికా, చైనా, జర్మనీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ చైనా. చైనా అభివృద్ధి చేసిన ఈ డీప్ సీ రాడార్ సముద్రపు లోపల పునాది క్రింద జరిగే భూకంపాల మాదిరిగానే లోతైన కదలికలను గుర్తించగలదు. ఇది భూకంప మరియు సునామీ హెచ్చరికలలో ఉపయోగపడుతుంది. 2025లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను నిర్మించనున్న భారత రాష్ట్రం ఏది? గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ గుజరాత్. గుజరాత్లో నిర్మించనున్న ఈ డేటా సెంటర్ భారీ డిజిటల్ స్టోరేజ్, క్లౌడ్ కంప్యూటింగ్ అవసరాలను తీర్చగలదు. ఇది భారత డిజిటల్ మిషన్లో కీలక భాగం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.